బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే టీడీపీకి షాక్ తగిలేలా ఉంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. అయితే సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఎన్టీఆర్ ఘాట్కు రాకపోవడంపై టీడీపీలో కలకలం రేగింది. పార్టీ మారుతారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో సండ్ర టీడీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే టీడీపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. అయితే సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఎన్టీఆర్ ఘాట్కు రాకపోవడంపై టీడీపీలో కలకలం రేగింది. పార్టీ మారుతారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో సండ్ర టీడీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే తెలంగాణ టీడీపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే టీడీపీ నేతలతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. అయితే సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఎన్టీఆర్ ఘాట్కు రాకపోవడంపై టీడీపీలో కలకలం రేగింది. పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో సండ్ర టీడీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ వార్త ఇప్పటిది కాదు, గత డిసెంబర్ 25కు ముందు నుంచే కూడా సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారతారు అన్నటువంటి ప్రచారం అయితే మనం ఉంటూ ఉన్నాం. అతను కూడా ఇప్పుడైతే ఏం చెప్పలేను, కానీ డిసెంబర్ 25 తర్వాత నిర్ణయం తీసుకుంటారని అతను చెప్పడం, మరి ప్రస్తుతానికి ఇతను రాకపోవడం ఏ విధంగా చూడాలి? పార్టీ మారతారా? ఎస్ రాజు, టీడీపీలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసెంబ్లీకి, అందులో ఒక్కరు అసెంబ్లీకి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వెళ్ళేటటువంటి సమయంలో ప్రతిసారి కూడా వాళ్ళు ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి ఇక్కడ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులు అర్పించి వెళ్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటివరకు కూడా ఎదురు చూశారు ఎల్ రమణ, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా సండ్ర వెంకట వీరయ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే చివరి నిమిషం వరకు 10 గంటలకే వస్తారని చెప్పినప్పుడు కూడా దాదాపు 10:45 వరకు కూడా ఎదురు చూశారు. చివరి వరకు కూడా ఆయన రాలేదు. సండ్ర వెంకట వీరయ్య ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం ప్రస్తుతం ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గంలో సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి, దానికి సంబంధించి విత్డ్రాల్స్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అక్కడ సర్పంచ్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను రాలేకపోతున్నానని చెప్పి సండ్ర వెంకట వీరయ్య చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే మనతో కొద్దిసేపటి క్రితమే HMTVతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి మరొక టీడీపీ ఎమ్మెల్యే అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆయన నిన్నటి నుంచి సండ్ర వెంకట వీరయ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఆయనతో అందుబాటులోకి రాలేదని, అదేవిధంగా తనని గతంలో టీఆర్ఎస్లోకి పోతానని చర్చ జరిగినటువంటి సందర్భంలో తాను ఖండించానని, అదే విషయాన్ని సండ్ర వెంకట వీరయ్య ఇప్పటివరకు ఖండించలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. దాంతోపాటుగా ఆయన ఒక్కడు ఉన్నా సరే, నేనొక్కనైనా సరే టీడీపీని అసెంబ్లీలో చివరి వరకు టీడీపీతో పాటే ఉంటాను అని చెప్పడం జరిగింది. అంటే తాను ఒక్కడే ఉంటానంటే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారుతున్నట్టుగానే వీళ్ళు ఇస్తున్నటువంటి చెప్తున్నటువంటి దాని ప్రకారం ఉంది. అయితే ఆయన సండ్ర ఎవరికి అందుబాటులోకి రాకపోవడం, ఈరోజు ప్రమాణ స్వీకారానికి కూడా రాకపోవడం బట్టి చూస్తే ఆయన టీడీపీలో ఉంటారా లేదా పార్టీ మారతారా అనే విషయం మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గానే చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారనుకున్నప్పుడు కూడా ఒకే ఎమ్మెల్యే రావడం, టీడీపీ నేతలు దానికి సంబంధించి ఆతి చూచి స్పందించడం కూడా చూస్తుంటే సండ్ర పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా చర్చగా మారింది. రాజు,
అయితే సతీష్ ఎందుకు డిలే అవుతుంది? మనకి నాగేశ్వరరావు అయితే మచ్చా నాగేశ్వరరావు అయితే చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు డిసెంబర్లోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చెప్పారు, నేను పార్టీని వీడేది లేదు. కానీ సండ్ర వెంకట వీరయ్య మాత్రం గతంలోనే చెప్పారు, క్రిస్మస్ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను, ఇప్పటివరకు అయితే నిర్ణయం తీసుకోలేదు, కార్యకర్తలతో సమావేశమైన తర్వాత అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు డిలే అవుతోంది? ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికే టీఆర్ఎస్ పలువురు సీనియర్ నేతలతో కూడా సమావేశాలు జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకని, ఏం జరుగుతోంది? అయితే ఇద్దరు రాజు మనం చెప్తున్నట్టుగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరు మచ్చ నాగేశ్వరం, మరొకరు సండ్ర వెంకటవీరయ్య, ఇద్దరు కూడా పార్టీ మారితే సండ్రాకి మంత్రి పదవి వస్తుందని చెప్పి కూడా జరిగినట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ సండ్ర వెంకటవీరయ్యతో పాటుగా మచ్చ నాగేశ్వరరావు వెళ్ళలేదు. ఆయన టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ నుంచే ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ నుంచి అక్కడికి అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధం కూడా రావడం జరిగింది. తెలుగుదేశం జెండా కప్పుకొనే ఇక్కడికి రావడం జరిగింది. అయితే సండ్ర వెంకటవీరయ్య లేకపోవడం, ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేతారా లేదా అనేది మాత్రం అర్థం కానప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఇక్కడికి రాకపోవడం కొంత చర్చనీయాంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కాకపోయినప్పుడు కూడా ఆయన ఒక్కరే మరి పార్టీ మారితే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? గతంలో టీడీపీ గెలిచినటువంటి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే ఇక తెలుగుదేశం పార్టీ వాణి అసెంబ్లీలో ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సీనియర్గా ఉన్నటువంటి సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చర్చ జరిగింది. అందుకే ఆయన పార్టీ మారతారని కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే సండ్ర మాత్రమే ఇక్కడ టీడీపీకి కొంత దూరంగా ఉన్నట్టుగా కనిపించింది. మచ్చ నాగేశ్వరరావు ఈరోజు ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి నివాళులర్పించి ఆయన పార్టీ మారనటువంటి విషయాన్ని కూడా గట్టిగా చెప్పినటువంటి ఈ సందర్భంలో ఏం జరుగుతుందన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎన్టీఆర్ ఘాట్ నుంచి మచ్చ నాగేశ్వరరావు టీడీపీ పక్షాన్నే ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. రాజు, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సతీష్. రెండు ప్రాంతాలు సమానం ఉండాలా, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం. ఆ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 2014 ఎన్నికలలో, రెండుసార్లు జరిగినటువంటి 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలలో ప్రజాకూటమిలో భాగస్వామ్యంగా పార్టీ 13 మంది అభ్యర్థులను పోటీల రంగంలో జరిగింది. ఇద్దరు అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అవకాశాలు ఇచ్చి సత్తుపల్లి మరొకసారి శాసనసభ్యునిగా సండ్ర వెంకట వీరయ్య గారికి, గతంలో అతి స్వల్ప ఓట్లతో అవకాశం కోల్పోయినటువంటి పెద్దలు మచ్చ నాగేశ్వరరావు గారికి అశ్వరావుపేటలో మళ్ళీ తిరిగి పోటీ చేస్తే వారు మంచి మేడతోని అవకాశం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా శిరసా వహిస్తూ ప్రజల పక్షాన ఉండాలా, ప్రజలు ఏ అవకాశాలు ఇచ్చినా కానీ నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయాలనేదే మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా మచ్చ నాగేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకొని అసెంబ్లీకి బయలుదేరుతూ